హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఎప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ రెసిపీ కారపూస చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కేజీన్నర బియ్యానికి అర కేజీ శనగపప్పు తీసుకున్నానండి. అదే కేజీ పిండికి కేజీ శనగపిండి తీసుకోవాలి. జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి జిగురు ఎక్కువగా ఉండటం వల్ల అర కేజీయే తీసుకున్నాను. రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. కారం 4 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా, వాము కచ్చాపచ్చా దంచి వేసుకోవాలండి. ఇవన్నీ కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ చల్లుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసాక ఒక గిన్నెలో పెట్టుకోవాలండి, గాలాడకుండా. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడి రావాలండి. రాతిండి గిద్దెల్లో పిండిని పెట్టుకొని ఇక్కడ మేము చూపించిన విధంగా ఒత్తుకోవాలి. రెండు వైపులా కాల్చుకొని చిల్లులు గరిటతో తీసి ఒక గిన్నెపై పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల నూనె ఒడిసిద్ది. తర్వాత బేషన్లో పెట్టుకోండి. అలా అన్ని చుట్టలు చుట్టుకొని తీసుకోవాలి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.